యేసుప్రభు వారు ప్రయాణం చేసి అలసినప్పుడు ఆయన యాకోబు బావి దగ్గర వస్తాడు. అక్కడ సమర స్త్రీ ఉంటుంది. అయితే ప్రభువారు నీళ్ళు అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంటంటే, మేము సమరయులము, నీవు యూదుడు అని చెప్పి సమాధానం చెప్తుంది. అయినా ప్రభువారు ఒక మంచి మనసుతో ఆమె చేస్తున్న పాపాన్ని బయటకు తీసి మంచి మార్గంలో నడవడానికి ఆయన కారణమయ్యాడు. ఇప్పటిదాకా ఆమె హృదయంలో తోడుకుంటున్న చేదైన నీటిని ఆయన తీపి జలంగా అనగా జీవజలంగా ప్రభు మారుస్తాడు. ఏ స్త్రీ అయితే ఆ విధంగా మాట్లాడిందో ఆమె మరలా ఊరిలోనికి వెళ్ళి ప్రభుయే లోక రక్షకుడు అని చెప్పేసి అందరికీ చాటి చెప్తుంది. నిజమే కదా, ప్రభువారిని మనం కూడా ఎన్నోసార్లు ఆ విధంగా ఆలోచించి ఉండొచ్చు. కానీ ప్రభువు మంచి మనసుతో మన దగ్గరకు వస్తాడు, వాక్యం ద్వారాగా మనతో మాట్లాడతాడు, మనం దర్శిస్తాడు, మనలో ఉన్న పాపాన్ని బయటికి తీసి మన నోటి చేత రక్షణను ఒప్పించేవాడే మన ప్రభు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. నిజంగా ఒకసారి మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? సమర స్త్రీలాగా ఆలోచిస్తూ ఉన్నామా, లేకపోతే ప్రభు యొక్క మనసుని మనం అర్థం చేసుకుంటున్నామా? ఒకసారి మనకు మనం ఆలోచించుకుందాం, రక్షణ పొందుకుందాం, మన జీవితాన్ని మార్చుకుందాం. ఆమేన్.